గ్రామీణ ప్రాంతాల వారికి ఆర్థిక పరిస్థితి మెరుగుపడేందుకు ఉపాధి సంస్కరణలను కాంగ్రెస్ తీసుకొచ్చిందని మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. కానీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆ పేరును మార్చి 90% వాటాను కాస్త 60%కి తగ్గించిందని విమర్శించారు. తాను ఎంపీగా ఉన్నప్పుడు 16 లక్షల కోట్ల రెవెన్యూ కేంద్రానికి ఉండేదని చెప్పారు. అది కాస్త ప్రస్తుతం 40 లక్షల కోట్ల రెవెన్యూ అయిందన్నారు. ప్రతి ఒక్కదానిపై జీఎస్టీ వేయడం వల్ల కేంద్ర ప్రభుత్వం ఆదాయం పెరిగిందన్నారు. ప్రస్తుతం రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి బాగాలేదని, గతంలో లాగానే 90%కి ఆర్థిక వనరులను పెంచాల్సిన బాధ్యత కేంద్రానికి ఉందన్నారు. ఇక్కడనే మాట్లాడుతున్నాను. 40 లక్షల కోట్ల రెవెన్యూ అయింది. అన్ని పదార్థాల మీద 18% జీఎస్టీ వేయడం, కేంద్ర ప్రభుత్వం ఆదాయం పెరిగింది. ఇలాంటి పరిస్థితులలో అన్ని రాష్ట్రాల పరిస్థితి ఫైనాన్షియల్ ఎఫ్ఆర్బిఎం కేంద్ర ప్రారంభం ఆర్థిక పరిస్థితి రాష్ట్రాలలో బాగాలేదు. ఇప్పుడు ఆర్థిక పరిస్థితి రాష్ట్రాల్లో 90% ఇవ్వాలంటే మారుమూరు గ్రామాలలో ఉద్యోగాలు ఎట్లా వస్తాయి? కేంద్ర ప్రభుత్వం బాధ్యత ఏదైతే 60% చేశారో ఇది మళ్ళీ 90% చేయాలి. మీరు ఈ పేరు ఏదైతే మన్రేగాకి ఇచ్చారో ఇంకొక కొత్త స్కీమ్ తీసుకొచ్చి ఆ పేరు పెట్టుకోవచ్చు. మహాత్మా గాంధీ గారు ఏదైతే ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చారో వారి పేరు ఇలా మార్చడం సరిగ్గా కాదు. మేము వారిని అప్పీల్ చేస్తున్నాం. ఈ మన్రేగా కార్యక్రమం, ఎందుకంటే మేము మారుమూరు ప్రాంతాలలో వెళ్ళినప్పుడు చాలామంది ఇదే చెప్తారు, సార్ మేము ఈరోజు ఈ మన్రేగా కార్యక్రమంలో కూలీ చేసి వచ్చాము అంటే వారికి ఒక 100 days కూలీ భద్రత మన్రేగాలో ఉండేది.